విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. మళ్లీ ముంచారు. మరోసారి పెరిగిన బుడమేరు ప్రవాహం, ప్రజల్లో ఆందోళన. సర్కార్ నిర్వాహకంతో 6 రోజులుగా విజయవాడ వాసులు అగాచాట్లు. కనీసం ఇప్పుడైనా వరద వస్తుందని అప్రమత్తం చేయని వైనం. కనీసం రెండోసారి కూడా అలర్ట్ చేయలేదట. 3 రోజుల నుంచి రెండోసారి కూడా బుడమేరుకి మళ్ళీ వరద వస్తుంది అంటున్నారు. కానీ ప్రజలను అప్రమత్తం చేయాలి అధికారులు. మళ్ళొకసారి ముంచారట. సమాచారం ఇవ్వకుంటే ఇక ప్రభుత్వం ఎందుకంటున్న బాధితులు మమ్మల్ని చంపేయాలనుకుంటున్నారా అని ఆగ్రహావేశాలట. తగ్గిందని నిన్ననే వచ్చాం, తెల్లారేసరికి మళ్ళీ ముంచెత్తిందని ఆవేదన. ముంపు వీడకపోవడంతో బాధితుల కష్టాలు వర్ణాతీతం. సహాయం అందక ఎటు వెళ్లాలో తెలియక ఆహాకారాలు. పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయని మండిపాటు. వరద ప్రాంతాల్లోని ఉద్యోగులను వదలని ప్రభుత్వం విధుల్లోకి రావాలని ఒత్తిడి చేస్తుండటంతో ఆందోళన. ఇది పెన్షన్ కోసం వాంబే కాల్ నుంచి నడుములోతు నీటిలో నడుచుకుంటూ వెళుతున్న వృద్ధురాలు నీళ్లు కాదు ఉట్టి రోడ్డు మీద కూడా నడవటం కష్టం. వాళ్ళు పాపం గుంటల్లో మెరకలు ఎక్కడ ఉంటే తెలవక అట్లాంటిది కర్ర పట్టుకొని నడుములోతు నీళ్ళల్లో పెన్షన్ కోసం చావు బతుకుల్లో వెళ్తున్నాం. ఇది ఎలా పరిస్థితి. మొత్తానికి వరద ప్రభావిత ప్రాంతాల్లో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల పెన్షన్ల డబ్బుల కోసం పడరాని పాటలు పడుతున్నారు. ఆగస్టు 31న పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో లబ్ధిదారులను విస్మరించింది. ముంపు ప్రాంతాలైన సింగనగర్, లూనా సెంటర్, యార్డ్ రోడ్డు, కృష్ణా హోటల్ సెంటర్, వాంబే కాలనీ, న్యూ ఆర్ఆర్పేట, పాయకాపురం, ప్రశాంత్ నగర్, సుందరయ్య నగర్ ఈ ప్రాంతాలలో డబ్బుల కోసం నడువుల్లోతు నెలల్లో 3 నుంచి 6 కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి నెలకొందట. అది ముసలోళ్ళ, వికలాంగుల, ఇంకోళ్ళ పక్కన పెడితే, మహిళల పక్కన పెడితే 6 కిలోమీటర్స్ వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అలా అంత దుస్థితి ఏర్పడది. దీనిపైన దృష్టి పెట్టాలి ప్రభుత్వం. ఇది ఒక వార్త అయితే